హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. మనందరికీ తెలిసిందే, గత లాస్ట్ మంత్స్లో ఈ జిఎస్టీ వల్ల కానివ్వండి, సో ఆటోమొబైల్ సెక్టార్ ఏదైతే ఉందో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఈ ఆటోమొబైల్ సెక్టార్లో ఒక స్టాక్ మాత్రం గత 1 ఇయర్ నుండి ఎక్కడ వేసిన గొంగది అట్లే అన్నట్టుగా అక్కడక్కడే మూవ్ అవుతుంది. సో ఈ అప్కమింగ్ మంత్లో ఏ మంత్ అయితే అక్టోబర్లో ఉందో, అక్టోబర్లో ఈ స్టాక్ ఖచ్చితంగా అక్టోబర్ నవంబర్ అంటే ఈ మంత్ ఎండ్కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఈ స్టాక్లో చాలా ఉంది. సో ఆ స్టాక్ ఏంటో, దాని డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిందే, ఆటోమొబైల్ సెక్టర్ అనగానే టాప్ టాప్ క్లాస్ స్టాక్స్ చాలా ఉన్నాయన్నమాట. సో మారుతి సుజుకి కానివ్వండి, హుండాయ్ మోటార్స్ కానివ్వండి, M&M మహేంద్ర అండ్ మహేంద్ర కానివ్వండి, సో ఫోర్స్ మోటార్స్ కానివ్వండి, ఐషర్ మోటార్స్ కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయి. వీటిలో బాగా పబ్లిక్కి నోటెడ్ ఉన్న స్టాక్ ఏంటి అంటే టాటా మోటార్స్. టాటా మోటార్స్ ఇది మనందరికీ తెలిసిందే అండి. ఇది ఒక మల్టీనేషనల్, మన టాటా మోటార్స్ అనేది ఇండియన్ మల్టీనేషనల్ ఆటోమోటివ్ కంపెనీ అనమాట. సో హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ టాటా గ్రూప్. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి సబ్సిడరీస్ చాలా ఉన్నాయన్నమాట. సబ్సిడరీస్ అంటే బ్రిటిష్కి సంబంధించిన జాగ్వార్ని కానివ్వండి, ల్యాండ్ రోవర్ కానివ్వండి, సౌత్ కొరియన్ టాటా డైవో కానివ్వండి, ఇవన్నీ కూడా సబ్సిడరీస్ అంటారనమాట దీని కింద ఉన్నవి. సో ఇటువంటి టాప్ నాచ్ స్టాక్ ఏదైతే ఉందో ఈ టాటా మోటార్స్, ఇప్పుడు చూస్తుంటే మార్కెట్లో చాలా ఎక్కువ టాటా మోటార్ వెహికల్సే కనబడుతున్నాయి. బట్ విషయం ఏంటి అంటే, గత కొన్ని ఎప్పుడైతే టాటా మన గౌరవనీయులు రతన్ టాటా గారు ఎక్స్పైర్ అయిపోయారో ఆ టైం నుండి టాటా మోటార్స్ పతనం స్టార్ట్ అయింది. 925 నుండి అప్రాక్సిమేట్లీ 600-700 రేంజ్ బాండ్లోనే మూవ్ అవుతుంది. సో ఈ టాటా స్టాక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే హై మార్కెట్ క్యాపిటల్, ఆర్ఓఈ 20%, ఈవెన్ 1 ఇయర్ పడితేనే ఆర్ఓఈ 20% ఉంది. లేదంటే ఎలా ఉండేదో చూడండి. సో పిఈ రేషియో బాగుంది, ఓవరాల్గా అంతా బాగుంది. నెట్వర్త్ పరంగా ట్రమాండస్ గ్రోత్ అండి. ఈవెన్ 1 ఇయర్లో షేర్ వాల్యూ పరంగా బాగాలేకపోయినా దాని నెట్వర్త్ అయితే 93 క్రోర్స్ నుండి 122 1,22,000 క్రోర్స్, 1,22,000 క్రోర్స్కి రీచ్ అయింది. సో అంటే 30,000 క్రోర్స్ నెట్వర్త్ పెంచుకుంది అనమాట. సో మనందరికీ తెలుసు మారుతి సుజుకి, సో చాలా ఎస్యూవి కానివ్వండి, ట్రక్స్లో కానివ్వండి, చాలా డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియోస్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ స్టాకు. సో మనందరికీ తెలిసింది. అండ్ ఫ్యూచర్లో చాలా గ్రోత్కి స్కోప్ ఉన్న స్టాక్ అండి. గ్రోత్కి స్కోప్ ఉన్న స్టాక్ అంటే ఇది గినక 680 అబోవ్ క్రాస్ అయితే మనం లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్కి చాలా మంచి స్టాకు. సో 680 నుండి చూసుకుంటే మనం 750, 800, 900 అప్ టు 980 దాకా టాటా మోటార్స్కి టార్గెట్ ఉందండి. ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకొని టాటా మోటార్స్ని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనుక్కోవచ్చు. మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి స్టాక్ని మన వాళ్ళు మిస్ చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే చెప్పాను. సో మీరు చూసినట్లయితే దాదాపు అన్ని టాటా స్టాక్స్ అండి, అంటే ఎక్సెప్ట్ నిన్న నిన్న 2 డేస్ని వదిలేస్తే మారుతి సుజుకి కూడా ఈ 1 మంత్లో చూడండి ఎంత గ్రోత్ ఇచ్చిందో. ఆల్మోస్ట్ 14,700 దగ్గర నుండి 16,400-500 దాకా వెళ్ళిందండి. సో 16,420, ఇట్స్ నాట్ ఏ స్మాల్ వాల్యూ అనమాట. విత్ ఇన్ ద 1 మంత్లోనే 2,000 అబౌవ్ ప్రాఫిట్స్, అంటే అప్రాక్సిమేట్లీ 10% రిటర్న్స్, 1,500 పాయింట్స్ అబౌవ్ పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇటువంటి వాటిలో ఈ ఒక్క స్టాక్ ఇవ్వలేదంటే ఇవి పడితే అది పెరుగుతుంది అనమాట. వైస్ వర్సాగా కొన్ని స్టాక్స్ ఉంటాయి. సో దాన్ని ఫోకస్ చేసుకొని లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోండి. సో దీంతోపాటు నెక్స్ట్ రేపటి ప్రిడిక్షను. సో చాలా జాగ్రత్తగా చేయాలండి రేపటి ప్రిడిక్షను. ఒక్క నిమిషం. సో ఇది మండేకి, మండే ప్రిడిక్షన్ అండి. మండేకి ఫస్ట్ మీకు నెట్వెబ్ టెక్నాలజీస్, ఇంకోటి M&M, సారీ మనకి కదా M&M. నెట్వెబ్ టెక్నాలజీస్ 3670కి వెళ్తే బేరిష్ చేయండి. 3670 బేరిష్. సో టార్గెట్ 3650 నుండి 3600 వరకు ఉంది. స్టాప్ లాస్ 3693 అండి. సో M&M కూడా 3360 దగ్గర బేరిష్, 3340 దగ్గర 3000 వరకు టార్గెట్ ఉంది. 3383 అనేది మీకు స్టాప్ లాస్ అవుతుంది. సో ఇది రేపటికి ఇంట్రాడేకి సంబంధించింది. కొంచెం జాగ్రత్తగా వచ్చిన వాల్యూ దగ్గర స్టాప్ లాస్ మాత్రం మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. ఇండెక్స్
ఇండెక్స్ అయితే కంప్లీట్ డిఫరెంట్ సినారియో. సెన్సెక్స్ 80,000 సిఈ అండి, 80,000 సిఈ. ఈవెన్ దో మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా చాలా పడిపోయింది. లాస్ట్ 1 వీక్లోనే 2,000 పాయింట్స్ దాకా పడిపోయింది. సో గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా 80,000 సిఈని ఫోకస్ చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ 54,000 సిఈ నెక్స్ట్ ఎక్స్పైరీకి తీసుకోండి. 54,000 సిఈ నెక్స్ట్ ఎక్స్పైరీ, ఈ ఎక్స్పైరీ కానే కాదు, అంటే October 28కి తీసుకోండి అనమాట. అలాగే నిఫ్టీ 50 24,400 సిఈ నెక్స్ట్ ఎక్స్పైరీ, మిడ్ నిఫ్టీ 12,000 సిఈ నెక్స్ట్ ఎక్స్పైరీ, ఫిన్ నిఫ్టీ 25,000 సిఈ నెక్స్ట్ ఎక్స్పైరీ. తీసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీతో ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఉన్న ఎక్స్పైరీ టైంలో తీసుకొని రిస్క్ చేయొద్దు. నెక్స్ట్ ఎక్స్పైరీకి తీసుకొని, అంటే 10 లాట్లు తీసుకునే వాళ్ళు మనం నిన్న డిస్కస్ చేసినట్టుగా 2 లాట్లే తీసుకొని వెయిట్ చేయండి. కొడితే కుంభస్థలాన్ని కొడదాం, లేదంటే చాలా ఒక ఏం కాదు, ఒక 1 వీక్ తర్వాత ఒకవేళ అది బాగా పడిపోతే ప్రైస్ డికే అయితే అప్పుడే యావరేజ్ చేద్దాం. కంగారు ఏం అవసరం లేదు. లిమిటెడ్ ఈసారి నుండి మనం లిమిటెడ్ క్వాంటిటీస్తో ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్కి ప్లాన్ చేద్దాం. అందుకే తక్కువ లాట్స్ తీసుకోండి, వెయిట్ చేయండి. 20 పాయింట్స్ 30 పాయింట్స్ టార్గెట్ కోసం కాదు, వెయిట్ వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఈసారి మనం బ్రేక్ చేస్తాం, నో ప్రాబ్లం. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. కావాలంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, ఇంకా నెక్స్ట్ మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్కి వెళ్దాం. యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్కి వెళ్తే షేర్ చేస్తున్నానండి. అంటే మన వాళ్ళు ఎవరికి ఏ డౌట్ వచ్చినా అడగొచ్చండి కామెంట్ సెక్షన్స్లో. మీరు ఎవరు ఎన్ని డౌట్లు అడిగినా ఓపిక మీ డౌట్స్ అన్నిటినీ క్లారిటీ చేస్తాను, నో ప్రాబ్లం. పల్సాని చల్లారావు గారు, సార్ యు ఆర్ ద ఆంధ్ర టైగర్. ఎవడో ఏదో అన్నారని వదిలేయండి సార్, మీ హెల్త్ జాగ్రత్త సార్ జీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బట్ నేను ఎప్పటికీ ఒక లెర్నరే, ఏ టైగరు కాదు, ఏమీ కాదు. మీతో పాటు మన తెలుగు వాళ్ళతో పాటు నేర్చుకోవడమే మన పని. సో ఎటువంటి ఇవేం లేదు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ సార్. నాగభూషణం గారు, ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఇస్ ఇంజూరియస్ టు బ్యాంక్ అకౌంట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఆ, ఎం కుమార్ గారు, 30 to 100 ఇన్ 30 days ఈటింగ్ సార్. ఎస్ అండి. సో చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్ జీ, గుడ్ ఈవినింగ్ అండి. బలగా వీడియోస్ గారు, టార్గెట్ పెడితే లాస్ మేకం, స్టాప్ లాస్ పెడితే హిట్ అవుతుంది సార్. ఇదే వచ్చింది ప్రాబ్లం, మార్కెటే లాస్ట్ మంత్ అలా ఉంది, ఏం కాదు. రోహిణి గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అమ్మ. లక్ష్మి గారు, ఆల్ ద బెస్ట్ సార్, వీఆర్ విత్ యూ, థ్యాంక్ యూ అండి. శిరీష గారు, బిఎస్సి షేర్ 2267 దగ్గర కొన్నాను, హోల్డ్ ఆర్ సెల్ సార్. హోల్డ్ చేయండి, నో ప్రాబ్లం అమ్మ. అమరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్, ఐ రియలైజ్ ఐ హ్యావ్ బీన్ రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్స్. యా, స్టాక్ మార్కెట్లో ఉన్న గొప్ప థింగ్ ఏంటంటే మనం మన మిస్టేక్స్ని మనం క్రాస్ చెక్ చేసుకోవడం, రియలైజ్ చేసుకోవడం. నైస్ టు హియర్ అమరేంద్ర గారు. అండ్ దిస్ హ్యాస్ బీన్ అన్ ఐ ఓపెనింగ్ మెసేజ్. ఐ ట్రూలీ వాల్యూ యువర్ గైడెన్స్ మై మెంటర్ అండ్ ఐ విల్ ఫాలో యువర్ వాల్యుబుల్ సజెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమరేంద్ర గారు. సో ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఈ వీక్లో నేను వస్తాను, వచ్చి కలుస్తాను. మోస్ట్లీ అమరేంద్ర గారు ఐ థింక్ ఇన్ కల్లూర్, రైట్? సో మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ కమ్ టు కల్లూర్, లొకేటెడ్ ఇన్ ద ఖమ్మం డిస్టిక్. సో ఫెస్టివల్ కదా, వెళ్తాను. మేబీ ఈ కపుల్ ఆఫ్ డేస్ మీతో ఈ ప్రిడిక్షన్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్లో ఉండకపోవచ్చు, రైట్? సో బట్ వాట్ ఐ కెన్ డూ, సో మీకైతే చేస్తాను. నెక్స్ట్ ట్రైనింగ్స్ కూడా October 1st నుండి అనుకుంది, 5th షిఫ్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫెస్టివల్స్లో అందరికీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎవరైనా స్లాట్స్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు పెంచుకోండి, మీ ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే ఈరోజు మనకు ఒక ఇంపార్టెంట్ డే ఉంది అందరికీ. సో అదే ఒక కామెంట్ సెక్షన్స్లో ఒక ఆయన పెట్టారనమాట, ఇండియా వర్సెస్ పాక్ ఆ, ఏషియా కప్ ఫైనల్. సార్ దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్ అన్నారు. సో అంటే చాలామంది ఏంటి అంటే, సార్ అంటే ఓన్లీ అంటే ట్రేడింగే ఇలాగే ఉంటుంది కదా అనుకుంటారు. అలా ఏం లేదండి. సో నేను మన తెలుగు వాళ్ళు అంటే ఎంత పిచ్చో అలాగే భారతదేశం అన్న అంతే పిచ్చి. సో నేను వన్స్ అపాన్ అంటే క్రికెట్ లవర్నే. సో ఖచ్చితంగా ఈరోజు మనందరం విష్ చేద్దాం. సో ఆపరేషన్ సింధూర్కి ప్రతిఫలంగా మనోళ్ళు కూడా గెలిచి, ఈవెన్ దే ఆర్ అగెనెస్ట్ టు ద స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. అంటే గెలిచిన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతోనే, ఆ, మన వాళ్ళు వాళ్ళని ఓడించుకుంటూ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతోనే మన ఇండియా మీద ఉన్న లవ్ ఇండైరెక్ట్గా వాళ్ళు ఎంత ఉందో చూపెడుతూ ఉన్నారు, రైట్? సో ఇటువంటి సినారియోస్లో
ఆ, మీకు దీని గురించి చెప్పాలి. ఈరోజు సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. ఆల్మోస్ట్ అన్ని సీట్స్ ఫిల్ అయిపోయాయి. మనకు తెలిసింది ఇండియా పాకిస్తాన్ అంటే ఎప్పటికీ హై వోల్టేజ్ మ్యాచే. బట్ ఈ మధ్య కాలంలో కొంచెం క్రికెట్ ఫీవర్ తగ్గింది అనుకోవచ్చు. బట్ ఎప్పటికీ ఈ మ్యాచ్కి మాత్రం అందులోనూ ఫైనల్స్ అంటే ఫీవర్ ఎక్కువ అవుతుంది. సో ఈ ఆసియా కప్ 2025 ఫైనల్ కాబట్టి వరల్డ్ మొత్తం ఇటే చూస్తూ ఉంటుంది. ఈ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆల్మోస్ట్ 2000 దాని ఏమంటారు, ఈ టోర్నమెంట్లోనే ఈ రీసెంట్ ఆసియా కప్ టోర్నమెంట్లోనే ఇది ఫైనల్స్ అన్నమాట. హెడ్ టు హెడ్ రికార్డ్స్ కనుక మనం చూసుకుంటే దాదాపు ఇప్పటికీ ఇండియా పాకిస్తాన్ 5 టైమ్స్ 5 టైమ్స్ ఫైనల్లో, ఏషియా కప్ ఫైనల్లో పార్టిసిపేట్ చేశాయి, అంటే వెళ్ళాయి. ఇందులో 2 టైమ్స్ మాత్రమే ఇండియా గెలిచింది. సో 3 టైమ్స్ పాకిస్తాన్ గెలిచిందండి. 2 టైమ్స్ ఇండియా గెలిచింది, 3 టైమ్స్ పాకిస్తాన్ గెలిచింది అనమాట. సో ఫస్ట్ 1985లో మెల్బోర్న్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో మన ఇండియా 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ని ఓడించింది. అలాగే 86, 94లో జరిగిన ఈ ఆసియా కప్ అంటారండి, దాంట్లో పాకిస్తాన్ మీద మళ్ళీ మనోడు గెలిచారు. 2007లో సో మళ్ళీ ఎక్కడ T20 వరల్డ్ కప్లో గెలిచారు. అంటే ఇవన్నీ మెయిన్గా పాకిస్తాన్ ఫైనల్స్లో గెలిచినాయి అనమాట. ఇది మనందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ డే. సో ఎంఎస్ ధోని గారు మనకి వరల్డ్ కప్ తీసుకొచ్చిన మూమెంట్ అది. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 180 రన్స్ డిఫరెన్స్తో ఓడించారు. సో ఈ 2020స్లో ఎటువైపు చూసుకున్నా మన ఇండియాదే పై చేయి ఉందండి. సో అలాగే ఈరోజు కూడా ఖచ్చితంగా గెలవాలి అని కోరుకుంటూ, యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా, సో ప్రౌడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్. సో ఖచ్చితంగా మన ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో కూడా ఇండియా గెలవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్స్లో రాయండి. ఆల్ ద బెస్ట్ టు ద ఇండియన్ టీమ్. సో అండ్ ద అన్సంగ్ వారియర్ ఎవరైతే ఉన్నారో లైక్ హార్దిక్ పాండ్యా గారు, సో ఈజ్ ద బెస్ట్ మోటివేషన్ ఫర్ ట్రేడర్స్ అనమాట. ఎందుకంటే లైఫ్లో ఏం కోల్పోయినా ఒక హోప్ ఉంటుంది. అంటే ఆయన ఎక్కడైతే ముంబై స్టేడియంలో ఇన్సల్ట్ చేశారో, సో ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా చేసిన టైంలో అదే స్టేడియంలో అదే పబ్లిక్తో తన పేరుని పలికించుకున్నాడు ఇన్ ద ఫైనల్స్ ఆఫ్ వరల్డ్ కప్ రీసెంట్లీ మనం చూసాం. సో అటువంటి సినారియో మన ట్రేడింగ్లో కూడా ఉంటుంది. అందరూ ఒకానొక టైంలో అందరూ నెగ్లెక్ట్ చేస్తారు, మళ్ళీ మనం బౌన్స్ అయినప్పుడు వాళ్ళే పిలుస్తుంటారు. సో ఏం పట్టించుకోవద్దు, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. సో ఓపిక పట్టండి, ఎంజాయ్ చేయండి. ఈరోజు పీస్ఫుల్గా మ్యాచ్ని ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. సో హోప్ఫుల్లీ ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ద బెట్టింగ్స్ని అవాయిడ్ చేయొద్దు. నెవర్ ఎంకరేజ్ ద బెట్టింగ్, జస్ట్ ఎంజాయ్ ద క్రికెట్. బెట్టింగ్స్ లాంటివి వాటి జోలికి వెళ్ళొద్దు, రైట్? క్రికెట్ని చూడండి, సో ఫ్రెండ్స్తో చూడండి, ఎంజాయ్ చేసుకోండి. బెట్టింగ్స్ లాంటి వాటిని ఎంటర్టైన్ చేయొద్దు, చేసే వాళ్ళతో కూడా రిలేషన్లో ఉండొద్దు. ప్లీజ్ ట్రై టు స్టాప్ ద బెట్టింగ్స్ బెట్టింగ్ షాప్ అవి ఇవి. ఎందుకంటే నాకు చాలా ప్రమోషన్స్ వచ్చాయండి, కాబట్టి నేను ఏనాడు కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. అంతేందుకు నాకు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వాళ్ళే ప్రమోట్ చేయమన్నా ఏ రోజు కూడా నేను ప్రమోట్ చేయలేదు. నాకు ఎంఓయూ ఉన్న యాప్ని ప్రమోట్ చేయమని చెప్పినా కూడా ఏనాడు చేయలేదు. సో ఎందుకంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనల్స్ అనమాట. ఎనీవే, ఆల్ ద బెస్ట్ టు అవర్ గ్రేట్ ఇండియా, రైట్? సో అందరికీ దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా, రైట్? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ మనం కష్టపడి సంపాదించింది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.